7వ వచనంలో చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఉంటివి కనుక ఐగుప్తీయులను కూడా ద్వేషింపకూడదు, వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. ఇప్పుడు ఐగుప్తు అంటే, ఐగుప్తు దేనికి సూచనగా ఉంది? లోకానికి సూచనగా ఉంది. దేనికి సూచన చెప్పండి? ఐగుప్తు లోకంలో నుండి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుపలకి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు నుండి బయటికి రావడం అంటే లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు ప్రత్యేకించుకొని ఒక సంఘముగా, ఒక సమాజముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగని చెప్పి ఇప్పుడు లోకాన్ని ద్వేషిస్తామా? దేవుడే లోకాన్ని ప్రేమించాడు కదా. ఇప్పుడు లోకాన్ని దేవుడే ప్రేమించినప్పుడు మరి మనము కూడా లోకాన్ని ద్వేషించే వారంగా ఉండకూడదు. లోకము అంటే లోకములో ఉన్న చీకటి కార్యాలను ద్వేషించాలి, మనుషులను ప్రేమించాలి. ఏం చేయాలి? మనుషులను మనుషులను ప్రేమించలేకపోతే సువార్తలు చెప్తారు, వాళ్ళని రక్షణలోనికి ఎలా నడిపిస్తారు కదా. ఏదో చిన్న లోపాలు ఉంటాయి, వారిలో ఉన్న చెడుతనాన్ని ద్వేషించాలి కానీ వారిని మాత్రము మరి మనము, ఎందుకంటే మనం బ్రతికేది ఎక్కడ చెప్పండి? లోకంలోనే బ్రతుకుతున్నాం. ఆ రోజు వాళ్ళు ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్నారా లేదా? పరదేశులుగా ఉన్నారా లేదా? కాబట్టి మీరు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కాబట్టి ఐగుప్తులను మీరు ఏం చేయకూడదు. ఈరోజు దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు, పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? పరదేశులుగా, యాత్రికులుగా ఎక్కడ ఉంటున్నాం? ఏ లోకంలో ఉన్న చెడుతనాన్ని ద్వేషించాలి కానీ లోకంలో ఉన్న మనుషులను ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపుకి త్రిప్పే వారిగా ఉండాలి. వారిని ప్రేమించడం అంటే ఏంటంటే సహవాసం చేయడం కాదు, వారి పట్ల భారము కలిగి ఏ రీతిగానైనా దేవుని తట్టు వారిని త్రిప్పే వారిగా మరి మనం ఉండాలి. అందుకని చూడండి, అక్కడ మోయాబీలు, అమ్మోనీలు అంటే సాతాను సంబంధులు మనల్ని శపించడానికి, బలహీనపరచడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎదోమీయులు, వారిని ద్వేషించకూడదు అంటే మన శరీరాన్ని మనం ద్వేషించలేము కానీ ఆ శరీరాన్ని లోబరుచుకొని శరీర కార్యాలపైన జయాన్ని మనము కలిగి ఉండేవారముగా ఉండాలి. 3వది ఐగుప్తు కూడా పరదేశులం అంటే మనం ఈ లోకంలో పరదేశులముగా, యాత్రికులుగా ఉంటున్నాము కాబట్టి లోకాన్ని ద్వేషించకూడదు కానీ లోకంలో ఉన్న చెడుతనానికి దూరంగా ఉండాలి. లోకం స్నేహాన్ని మరి మనము చేయకూడదు. అంటే చూడండి, లోకాన్ని దేవుడే ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తే తప్పేంటి అని మనం అనుకుంటాం కానీ దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ చెడుతనాన్ని ద్వేషించాడు. అదే రీతిగా ఈరోజు మనము కూడా మనుషులలో ఉన్న చెడుతనాన్ని ద్వేషించండి, మనుషులను ద్వేషించకండి. దేన్ని ద్వేషించాలి? మనుషులలో ఉన్న చెడుతనాన్ని ద్వేషించాలి కానీ మనుషులను ద్వేషించకూడదు. మనం ఈరోజు మనం మనుషులను ద్వేషించుకుంటూ పోతే భూమి మీద ఒక్కడు ఉండడు మంచోడు, అందరినీ ద్వేషించుకుంటూ పోతావు. మరి మనలో ఉన్న దాన్ని బట్టి మనల్ని అందరూ ద్వేషించుకుంటూ వెళ్ళిపోతారు. అవునా? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. వారిలో ఉన్న చెడుతనాన్ని బట్టి దేవుని సన్నిధిలో, అయ్యా వారిలో ఉన్న పాపమును, చెడుతనాన్ని నువ్వు తీసివేయని చెప్పి దేవుని సన్నిధిలో మరి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అందుకని చూడండి, ఐగుప్తుల గురించి, ఎదోమీయుల గురించి, వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరం వారు దేవుని యొక్క సమాజంలో చేరవచ్చును అని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇదే మాటనే గలతీలకు రాసిన పత్రికలో చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. 26వ వచనం కూడా చూసుకున్నట్లయితే, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎవరెవరు ద్వేషించకూడదు, ఎవరెవరు దేవుని రాజ్యానికి అనర్హులో పాత నిబంధన గ్రంథంలో ఇచ్చారు కానీ కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎవరంట? దేవుని కుమారులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఎవరిని ధరించుకున్నాం? ఇప్పుడు మరి మనము క్రీస్తుని ధరించుకొని ఉన్న వారముగా ఉన్నాం. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎదోమూడని లేదు, ఐగుప్తీయుడని లేదు. అంటే ఇప్పుడు ఐగుప్తీయులు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి లేదా? ఉందా లేదా చెప్పండి? ఎవరైనా స్త్రీలని లేదు, పురుషులని లేదు. మీరు ఎలా నమ్ముకుంటారు? మీరు అటువంటి వారు కదా, ఇటువంటి వారు అని తేడా లేనే లేదు. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, యజమానుడని కానీ, పురుషుడని, స్త్రీ అని ఎవ్వరూ
ఈరోజు యేసు ప్రభు యొక్క రక్షణ అందరికీ, లోకమంతటికి మరి తెరవబడి ఆయన యొక్క రక్షణ ద్వారాలు తెరిచాడు. ఎవరైనా సరే యేసు క్రీస్తునందు ఏకముగా ఉన్నారు. అందరం ఎవరైనా చెప్పండి, ఏకముగా ఉన్నారు. ఎందుకంటే రేపటి దినమున వాళ్ళు కూడా సమాజంగా చేర్చబడినప్పుడు, ఈరోజు మనం వాళ్ళని ద్వేషించామనుకోండి, యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత అందరం ఒకటిగా ఉంటాం కదా. అందుకనే ఎవరిని ద్వేషించవద్దని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ద్వేషించకండి, వారిలో ఉన్న చెడుతనాన్ని ద్వేషించండి. ఎందుకంటే వారు రేపు రక్షణ పొందుకున్న తర్వాత ఒకవేళ దేవుని ఏర్పాటులో ఉండి 3వ తరమో 4వ తరమో 10వ తరమో ఎప్పుడైనా రావచ్చు దేవుని దగ్గరికి. వచ్చినప్పుడు మనము ద్వేషించబడతాం కదా. వాళ్ళని ద్వేషించిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు మనము ద్వేషించబడే వారంగా ఉంటాం దేవుని. ఎందుకంటే దేవుని కృప అందరికీ సమానంగా ఆయన పంచి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనం అందరం ఏకమై ఉన్నాము. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఎవరి సంతానం అంట? ఇప్పుడు మనం కూడా అబ్రహాము సంతానం కిందకు వచ్చేసాం. ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వచ్చాం చెప్పండి? రక్త సంబంధం లేదు, శరీర సంబంధమైన రక్త సంబంధం లేదు, కానీ క్రీస్తు రక్తమును బట్టి క్రీస్తు సంబంధులైన వాళ్ళందరూ కూడా అబ్రహాము సంబంధులుగా మార్చబడుతున్నారు. వాగ్దాన ప్రకారము వారసులు. దేనికి వారసులము? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మనము కూడా వారసులమైపోతూ ఉన్నాము. కాబట్టి మరి దేవుని యొక్క కృప చూడండి అందరి మీద ఉంటూ ఉంది, అందరిపైన సమానముగా ఉంటూ ఉంది. కాబట్టి మనం వాటితో పోరాడి జయించాల. అపవాదితో పోరాడి జయించండి, శరీరంతో పోరాడి జయించండి, లోకంతో పోరాడి జయించండి. కానీ దానికి లోబడకూడదు, దానిని స్నేహం చేయకూడదు, ద్వేషించకూడదు. అలాగని మరి వారు దేవుని సన్నిధికి రావాలని, ఆ యొక్క అందరము క్రీస్తులో ఏకముగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దేవుని ప్రేమించే ప్రతి అన్యులకి దేవుని యొక్క రక్షణ అనేది ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి 9వ వచనం చదువుకుందాం. నీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త. అంటే ఇక్కడ ఆర్మీకి కూడా సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా నియమాలు, ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నియమాలు. అక్కడ యుద్ధానికి వెళ్ళే పోలీస్ వాళ్ళు అంటే ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళందరూ కూడా బయలుదేరుతారు. వాళ్ళకి ఏంటి, మేము ఏం చేసినా లెక్కలేదు, అవునా? పోలీస్ డిపార్ట్మెంటే ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడు అంటే, ఇవన్నీ నిజమో కాదో మనకు తెలియదు, కానీ అక్కడక్కడ విన్నవేంటి, వాళ్ళు కూరగాయల దగ్గర డబ్బులు ఇవ్వరు, మాంసం కొట్టోడి దగ్గర డబ్బులు ఇవ్వరు, పండ్ల కొట్టోడి దగ్గర అంటే దౌర్జన్యం చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? దౌర్జన్యాలు చేస్తారు. మమ్మల్ని అడిగేవాళ్ళు లేదంటే కేసు పెట్టి అందులో ఏదో ఒక కేసు పెట్టేసి పోలీసు జైల్లో పడేస్తాము. వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని బట్టి దౌర్జన్యం చేసేవారిగా ఉంటారు. అందుకే ఇక్కడ ఆర్మీ సోల్జర్స్కి కూడా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? శత్రువులతో మీరు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. అధికారం ఉంది, నా చేతిలో గన్ ఉంది, నా చేతిలో లాఠీ ఉంది అని చెప్పి దుష్కార్యం చేసేవాళ్ళుగా, చెడ్డ పనులు చేసేవారిగా ఉండడానికి వీలు లేదు. ఆ మధ్యలో యెరూషలేముకి అంటే ఇజ్రాయేల్కి గాజాకి యుద్ధం జరిగినప్పుడు చాలామంది ఇజ్రాయేల్ యొక్క సోల్జర్స్ ఏం చేశారంటే గాజాలో ఉన్న స్త్రీలపైన చిన్నపిల్లలపైన అత్యాచారం చేసేసారంట. దౌర్జన్యం అది, దుష్కార్యం అది. చూడండి, వాళ్ళకి అధికారం ఉంది కదా, ఏం చేయలేరు, వాళ్ళు బానిసలు శత్రువులు అని చెప్పేసి అలా చేయమని వాక్యం చెప్పట్లేదు, కానీ చేసినందుకు చాలామంది ఇజ్రాయెల్ దేశాన్ని అసహించుకుంటున్నారు ఈరోజు. ఎందుకని వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు? మరి ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా చేతిలో అధికారం ఉంది, మా పైన ఎవరు కేసు పెట్టలేరు, ఏం చేసినా అని యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు స్త్రీలపైన దౌర్జన్యం చేయడం కానీ, దేనిపైన ఏ విషయంలో అయినా దౌర్జన్యం చేయడం అనేది మరి వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదు అని దేవుని వాక్యం ద్వారా మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒక మాట. సైనికులను మేమేమి చేయవలదని అతనిని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయో ఎవరి మీదను అపనింద వేయకయో మీ జీతములతో తృప్తి పొంది ఉనుడని. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాన్ వచ్చి మరి ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చేటప్పుడు
మీ యొక్క సర్ప సంతానం ఆ రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని రక్షణ సువార్తను అక్కడ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందరూ వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు, తమ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటున్నారు. అప్పుడు సైనికులు కూడా వచ్చారు, యుద్ధం చేసే సైనికులు కూడా వచ్చారంట. వచ్చి ఏమని అడుగుతున్నారు, మేమేం చేయాలి, మేము సైనికులం కదా, మేము దేశం కొరకు పోరాడుతున్నాం కదా, ప్రజలను రక్షిస్తున్నాం కదా, కాపలాదారులం కదా, మరి మాలో ఏ తప్పు ఉంటుంది, మేమేం చెయ్యాలి, మేమెందుకు బాప్తిస్మం తీసుకోవాలి అని బాప్తిస్మం ఇచ్చే యోహానుని అడిగారంట. అడిగితే అప్పుడు యోహాను ఏమన్నాడు, మనకు అధికారం ఉందని, చేతిలో లాఠీ ఉందని ఏం చేస్తాం, అధికారాన్ని చలాయించి బాధ పెట్టేవారిగా ఉంటాం కదా, బాధ పెట్టేవారు. కాబట్టి ఎవరిని బాధ పెట్టకండి. ఆ రోడ్డు పక్కన ఎవడో పడుకున్నాడు భిక్షగాడు, లేరా లే అని లాఠీ వేసుకుని కొడతారు, ఊరికి నెల కొడతారు. వాడు పేదవాడు, వాడిని ఎందుకు బాధ పెట్టాలి, పడుకొని అని వదిలేయచ్చు కదా. అలా ఎవరిని మీరు బాధ పెట్టవద్దు, అధికారాన్ని బట్టి ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనింద వేయవద్దు. ఏంటండి అంటే రాంగ్ కేసులు, తప్పుడు కేసులు పెట్టొద్దు, ఎవరిపైన తప్పుడు కేసులు పెట్టడం కానీ అటువంటి చేసేవారిగా ఉంటారు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేశాడు, ప్రతి ఒక్కరికి నియమాలు ఇచ్చాడు. నువ్వు పోలీస్ డిపార్ట్మెంటే కానీ అధికారంలో ఉండని, నీ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీలు లేదు. మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి. మీకు జీతం వస్తుంది కదా, మళ్ళీ లంచాలు తీసుకోవడం, కేసును తారుమారాలు చేయడాలు, ఆ కేసును కొట్టివేయడాలు, అలాగా లంచాలు తీసుకొని తప్పుడు కేసులు పెట్టేవారిగా కాకుండా ఇవన్నీ కూడా దుష్కార్యాలు. ఈ దుష్కార్యాలు ఏవి కూడా చేయొద్దని కొత్త నిబంధనలో కూడా బాప్తిసం ఇచ్చే యోహాను మరి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి చూడండి ఎన్ని నియమాలు ఇచ్చాడో, ప్రతి దానికి కూడా దేవుడు అక్కడ చాలా నియమాలు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత గురించి తెలియజేస్తూ ఉన్నారు. 10వ వచనం నుండి 14 వరకు వ్యక్తిగత పరిశుద్ధత. చూడండి మరి ఆ రాత్రి జరిగిన దాని వలన అంటే స్త్రీ పురుషుల వలన సంబంధము వలన ఎవరైనా అపవిత్రపరచబడినా అతను ఎక్కడ ఉండాలంట, పాలెం వెలుపల పోయి ఉండాలి. ఎందుకంటే పగలంతా కూడా ఆ పాలెము లోపలికి రాకుండా సాయంకాలం స్నానం చేసి మరి అతను పాలెంలోనికి రావాలి. అంతేకాకుండా ఆ రోజుల్లో వాళ్ళకి బాత్రూమ్లు లేవు, టాయిలెట్స్ లేవు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేవాళ్ళు. అంటే చూడండి దేవుడు పాలెములో వారి మధ్యలో సంచరించడానికి వచ్చినప్పుడు దేవుడి కంటికి ఏది కూడా అక్కడ అపవిత్రమైనది కనబడడానికి వీలు లేదు. పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాల పరిశుభ్రత ఒక రకంగా చెప్పాలంటే కదా. తిన్నది ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఇసురు కొడతారు, ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పోయడాలు, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్ళడాలు, ఎక్కడ పడితే అక్కడ అంటే వేస్టేజ్ని పడేయడాలు, అది ఏది ఉండడానికి వీలు లేదు. దేవుని యొక్క పాలెము అంటే సమాజ మందిరమే కానివ్వండి, మన ఇంటి పరిసరాలే కానివ్వండి, దేవుడు మన ఎక్కడ ఉండాలి, మన ఇంటిలో ఉండాలనుకుంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, నాలో ఉండాలనుకుంటే శరీరము హృదయము శుభ్రంగా ఉండాలి. లేదు దేవాలయంలో ఉండాలనుకుంటే దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలి. ఆ రోజు పాలెంలో ఉండాలి. దేవుడు సంచరిస్తూ ఉండి వారి పక్షముగా యుద్ధం చేసేవాడు కాబట్టి ఆ యొక్క పాలెములో దేవుడు సంచరించే సమయంలో అపవిత్రమైన మనుషులు కానీ అపవిత్రమైనది కానీ ఆయన కంట కనబడడానికి వీలు లేదు. అందుకని చూడండి ఈరోజు మన ఇల్లే కానివ్వండి, దేవాలయమే కానివ్వండి, మన ఊరినే కానివ్వండి, దేవుడు మనతో కలిసి నివాసం ఉండాలి అనుకుంటే వ్యక్తిగత పరిశుభ్రతగా ఉండాలి, పరిసరాల పరిశుభ్రత కూడా ఉండాలి. కేవలం హృదయం పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, పరిసరాలు కూడా శుద్ధమైనవిగా పరిశుభ్రమైనవిగా ఉండేవిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఏం చెప్పండి, ఆయన పరిశుద్ధుడు. ఈరోజు యేసయ్య మనతో ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటే పరిశుద్ధత మనలో లోపించింది కాబట్టి. పరిశుద్ధత మనలో లోపించడం వల్లనే యేసు ప్రభుల వారు మనతో ఉండలేకపోతున్నారు. అపవాది కూడా వస్తూ ఉన్నాడు. ఎవరు వస్తున్నారు చెప్పండి, అపవాది కూడా వచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మరి మనము వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వాక్యంలో రాయబడింది. చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు, ఎక్కడివి అక్కడే ఉంటాయి. ఇంటి శుభ్రత చాలా ముఖ్యమైనది. మురికి బట్టలు వారానికి ఒకసారి ఉతుకుతారు. ఏం చెప్పండి, ఆ మురికంతా ఇంట్లోనే ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన బట్టలు శుభ్రంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఉతికిన బట్టలే వేసుకొని రావాలి. 2 సార్లు వేసుకున్నాయి, 3 సార్లు వేసుకున్నాయి కాకుండా ఉతికిన బట్టలే ఏం చేయాలి చెప్పండి, ఉతికినవే వేసుకొని శుభ్రమైనవి వేసుకొని రావాలి. స్నానం చేసి లోపలికి వస్తున్నాం కదా, స్నానం చేశాక మళ్ళీ ఏ బట్టలు వేసుకొని రావాలి మందిరానికి వచ్చేటప్పుడైనా?
ఉతికినవే వేసుకొని రావాలి. మీరు ఐరన్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఉతికి ఉండాలి. ఏం చెప్పండి? ఉతికినవి శుభ్రమైనవి. ఎందుకంటే దేవుని దగ్గరికి మరి మనం వచ్చేవారిగా ఉంటున్నాము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవించడానికో, మన ప్రార్థన వినడానికో, మనల్ని సమీపించినప్పుడు మరి మనము పరిశుభ్రంగా ఉండాలిగా. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తారు, మరి దేవుడిని దర్శించడానికి నీ దగ్గరికి దిగొచ్చినప్పుడు, నీ ప్రార్థన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే ముక్కు మోసుకొని వెళ్ళిపోతాడు. వచ్చిన దారిన ఎక్కడికి? ముక్కు మోసుకొని వచ్చిన దారిన ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి చూడండి, మన ఇంటినే కానివ్వండి, ఒంటినే కానివ్వండి, దేన్నైనా కూడా వ్యక్తిగత పరిశుద్ధత రెండు కూడా ఆత్మీయ జీవితానికి చాలా ముఖ్యమైనవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 15వ వచనం. ఇప్పుడు యజమానుని దగ్గర నుండి ఎవడైనా ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చాడు. ఆ రోజుల్లో దాసులు ఉండేవాళ్ళు కదా, ఇంట్లో పనోళ్ళు ఉంటారు కదండి. పనోళ్ళు తన యజమాని దగ్గర నుండి ఏం చేశాడు? తప్పించుకొని వచ్చి వీరి ఊరికి వచ్చేసాడు, ఇతని గ్రామానికి వచ్చేసాడు. మనం ఏం చేస్తాం? ఇతను దాసుడు కాబట్టి ఆ ఇంటి పనుడు అని చెప్పి వారికి మళ్ళీ అప్పగించే ప్రయత్నం చేస్తాం. అయితే అతనికి అప్పగించకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తికి అనేది తన ఇష్టం అనేది చాలా ముఖ్యమైందంట. చూడండి, తన ఇష్ట ప్రకారము ఏం చేశాడు? నీ గ్రామంలో ఒక దాని ఎందుకు తను ఏర్పరచుకునే చోట అతన్ని ఉండడానికి మీరు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉండడం ఆ వ్యక్తికి ఇష్టం లేదు. యజమానుడు బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. మరి ఆ యజమానుడు బాధపడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు ఇతను అక్కడ సరి అయిన క్షేమము తనకి లేనప్పుడు ఆ క్షేమము కొరకు తను ఒక ప్రాంతానికి పారిపోయి వచ్చాడు. మళ్ళీ మనం ఏం చేస్తాం? 22వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా, గొర్రె కానీ దాసుడు కానీ తప్పిపోయిన ఎడలా వాడిని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాలి? మనకు అవి బాగా గుర్తుకొస్తాయి కదా. తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? వెళ్ళి అప్పగిస్తాం. కానీ ఇక్కడ మనిషి దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని తన పని వాళ్ళని బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఉంచకూడదు. ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఉంచడానికి వీలు లేదు. ఎందుకంటే తన ఇష్ట ప్రకారం ఇక్కడ ఉండడానికి వచ్చాడు. అందుకని ఎవరైనా ఒకరు తన ఇష్టపూర్తిగా మన దగ్గర ఉండడానికి వచ్చినప్పుడు, మన ఊరిలో కానీ, మన ప్రక్కన కానీ, మన ఇంటికి కానీ 4 రోజులు ఉండిపోతామండి అని వచ్చినప్పుడు మనకి ఇష్టం లేకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి వచ్చారు. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఇష్టపడి వచ్చినప్పుడు వాడికి ఎక్కడో వాడు ఏదో ఒకటి చూసుకునే వరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఇష్టం ఉన్నా లేకున్నా బంధువులను మనం ఏం చేయాలి? కొంతకాలం ఓర్చుకోవాలి. నువ్వు వాడిని బాధపడడానికి వీలు లేదు. ఇక ఇష్టం లేని వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, ఎట్ట బాధపడతాం మనం? ఆడవాళ్ళు అయితే ఇంట్లో గిన్నెలు ఎత్తేసి వాళ్ళతో పనులు చేపించి వాళ్ళు లేనప్పుడు బాగా వండుకుంటాం. వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఏమీ లేనట్టుగా విసుగొచ్చిపోయేటట్టు ఉన్న 3 రోజులు పప్పుచారులే పెట్టేసి, అంటే ఏదో రకంగా వీళ్ళు ఎప్పుడు పోతారా అని ఎదురు చూసేవారిగా మనం ఉండకూడదండి. వాడు ఒక బాధతో వచ్చాడు, ఏదో నొప్పితో వచ్చాడు, వాడికి ఇంకొక దారి దొరికే వరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? వారికి క్షేమమునిచ్చేవారిగా ఉండాలి. అందుకే వ్యక్తిగతంగా ఎవరినే బాధ పెట్టద్దు. ఒక వ్యక్తికి ఒక పని చేయడం ఇష్టం లేనప్పుడు చాలామంది అధికారం చెలాయిస్తారు. ఏంటి? చేయాల్సిందే. బలవంతము అనేది ఎక్కడా లేదు వాక్యంలో. ఏం చేయకూడదు? ఒక వ్యక్తిని బలిమి పట్టి చేయడము హత్యతో సమానమని మనం చదువుకున్నామా లేదా? బలిమి పట్టి ఒక బలవంతం చేస్తే హత్యతో సమానం. బలవంతంగా ఒక పనిని చేయించడం కూడా అది హత్యతో సమానమే. ఇప్పుడు దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది, బలవంత పెడుతున్నాడు దేవుడు ఏమన్నా? ఈ వాక్యం చెప్పాక మీ కూడా వచ్చి కర్ర పట్టుకొని మీ వెనకాల తిరుగుతున్నావా, చేస్తున్నారా లేదా అని? దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ఇంకొక వ్యక్తిని మాత్రం బలవంతంగా నువ్వు ఇదే చెయ్యాలి, నా మాటే వినాలని ఎందుకు మనం బలవంత పెడతాం చెప్పండి? నీకు ఇష్టం లేని నువ్వే తినవు, ఎదుటోళ్ళని మాత్రం తినమని చెప్తున్నావు. మరి ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి? తినే విషయంలోనే కాదు, ఆ పని చేయడం మనకు నచ్చదు, కానీ వాళ్ళు మాత్రం చెయ్యాలి. మనం చెయ్యము కానీ ఇంకొకరిని చేయిస్తాము. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, ఏ వ్యక్తికైనా ఒక పని ఇష్టం లేనప్పుడు బలవంతంగా మనం చేయించడానికి ఇష్టం లేదు. పిల్లలకి చదువుకోని అంటారు, విడిచిపెట్టేయండి. వాడు ఏ పని చేసుకుంటాడో ఆ పని చేయనీయండి, అంతేగాని బలవంతంగా నువ్వు చదువు అని తీసుకుని వాడు వేసాడు అనుకో, వాడు ఏ సూసైడో చేసుకుంటాడు. ఏం చేస్తాడు? ఏ విషయంలో అయినా ఒక వ్యక్తి తన ఇష్ట ప్రకారము తను ఏర్పరచుకున్న చోట ఉండడానికి
అంటే ఒక వ్యక్తి ఉండడానికే ఇష్టపడుతున్నాడు, చదువుకునే విషయంలో కానీ భోజన విషయం ఏదైనా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికి దేవుడు చాలా విలువిస్తున్నాడు, తన ఇష్టానికి విలువిస్తున్నాడు అక్కడ. అది అలాగని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయమని చెప్పడం లేదు. కానీ ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారంటే మన ఇష్టాలను ఎదుటి వాళ్ళపైన రుద్దుతూ ఉంటారు, రుద్దుతూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇక పెద్దవాళ్ళు అని అధికారం ఉంటే చాలు, అక్కడ చిన్న వయసు వాళ్ళపైన ఏం చేస్తారు చెప్పండి? ఇష్టాలన్నీ రుద్ది, నువ్వు ఇదే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాగే చేయాలి. దేవుడు మనిషికే స్వేచ్ఛ ఇచ్చాడు. ఎందుకంటే వాక్యము కూడా దేవుడు వినిపింపజేస్తున్నాడు. మీరు చేస్తారా చేయరా మీ ఇష్టం. చెవి పట్టుకొని మీతో చేయించే పని మాకు అప్పగించలేదు దేవుడు, అవునా? ఏ పని మీకు వాక్యాన్నే మీకు చేయించమని చెప్పినప్పుడు ఏ పనిని ఎవరితో మనం బలవంతంగా చేయించడానికి వీలు లేదు. చేయలేదని నిందలేయడం కూడా తప్పే. మన పిల్లలైతే వింటాం కదా, అదే బయట వాళ్ళు అయ్యేసరికి ఏం చేస్తాం? మన పిల్లలు చేయగలేదనగా వాడికి ఇష్టం లేదంటాం. అదే బయట వాళ్ళు చేయకపోతే వాడు బయటోడు కదా, నిందలేసేస్తాం మనం. అందుకనే చూడండి, ఇక్కడ ఎవరిని బాధింపకూడదు. మన ఇష్టాలను ఒకరిపైన బలవంతంగా రుద్ది ఏదైతే అది కానివ్వండి. మనం దేవుని కృపలో ఉన్నాం, ఆయన అన్యాయస్తుడైతే కాదు కదా. కాబట్టి ఎవరిని ఏ రకమైనగా బాధపడడానికి కూడా వీలు లేదు. 17వ వచనం, ఇజ్రాయేలు స్త్రీలు, క్రైస్తవ స్త్రీలలో వేశ్య అంటే ఇక్కడ కింద దేవదాసి అని ఉంది. ఆ రోజుల్లో దేవదాసులుగా దేవాలయాలకు అమ్మివేసేవాళ్ళు స్త్రీలని. ఆ స్త్రీలను చేసేసి వాళ్ళని వేశ్యలుగా మార్చేవాళ్ళు. ఈరోజు అటువంటి పని లేదు, కానీ భక్తిగా ఉంటూ క్రైస్తవులుగా ఉంటూ వేశ్య జీవితాలను జీవించే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అంటే ఇతరత్ర సంబంధాలు పెట్టుకుని తమ శరీరాన్ని పాడు చేసుకుంటూ పవిత్రతను పాడు చేసుకుంటే స్త్రీలుగా ఏ ఒక్కరూ ఉండకూడదు. క్రైస్తవులలో అక్రమ సంబంధాలు ఏం చెప్పండి? ఇవి అక్రమ సంబంధాలు, జారత్వాలు. భర్త ఉంటే భర్తతో కాపురాలు చేయండి, భర్త లేకపోతే మౌనముగా దేవుని పైన ఆనుకుని దేవుని కొరకు బ్రతకండి. అంతేకాని ఎటువంటి అక్రమ సంబంధాలు, పాపపు ఆలోచనలని ఈ క్రైస్తవ స్త్రీలు కానీ పురుషులు కానీ కలిగి ఉండడానికి వీలు లేదు. అందుకనే వేశ్యగా ఉండకూడదు. పురుషులు కూడా పురుష సంయోగులుగా ఉంటారు. పురుషులు పురుషులతో పాపం చేసేవారిగా ఉంటున్నారు, స్త్రీలు స్త్రీలతో పాపం చేసేవారుగా. హైదరాబాద్ దాకా వచ్చేసింది కల్చర్. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చేసింది చెప్పండి? ఇంకా పురుషులు స్త్రీలు అక్రమ సంబంధాలు ఉండకూడదు అనేసరికి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే సొదొమలో ఉన్న పాపం ఏంటది? పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ పాపము చేసేదాకా కాదు, పెళ్లిళ్ళు చేసుకునేదాకా కూడా వచ్చేసింది. అటువంటివేవి కూడా క్రైస్తవ్యము కానీ బైబిల్ కానీ ఒప్పుకోదు. పడుపు సొమ్ము అంటే ఇలాగ అక్రమంగా సంపాదించిన సొమ్ము, వ్యభిచారం చేత సంపాదించిన సొమ్ము. అంతేగాని కుక్క విలువనే కానీ, కుక్క విలువనే అంటే కుక్కకి విలువ కడతారా చెప్పండి? కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేడానికి వీలు లేదు. అంటే విలువ లేనిది ఏదైనా, అక్రమంగా సంపాదించింది ఏది కూడా ఎక్కడికి రాకూడదు చెప్పండి? మందిరానికి వేయకూడదు. మందిరానికి కానికిస్తామని ఒప్పుకుంటారు, వెళ్ళి ఆడ వ్యభిచారం చేసి నువ్వు 5,000 10,000 1,00,000 తీసుకురా. అది ఎటువంటి ఆశీర్వాదము ఆ ఇంటికి ఉండదు, దేవుని మందిరానికి ఉండదు. అందుకనే దేవుని మందిరానికి తెచ్చే కానుక కూడా ప్రతిష్ఠితమైనదిగా ఉండాలి, పరిశుద్ధంగా మనం కష్టపడి సంపాదించిన సొమ్మై ఉండాలి. ఆ సొమ్మునే దేవుని మందిరానికి తీసుకుని వచ్చేవారిగా ఉండాలి. సామెతలు 26:11 చదవమ్మ ఒక మాట. కుక్కతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు. ఇక్కడ కుక్క సొమ్ము అంటున్నాడు కదా. కుక్క సొమ్ము అంటే కుక్క విలువ అంటే ఏంటంటే మూర్ఖుడు ఏం చేస్తాడంట? చేయనని ఒప్పుకుంటాడు, మళ్ళీ పోయి అదే చేస్తాడు. ఏం చేస్తాడు? ఇక్కడ తెగ ఏడ్చేస్తారు వాక్యం విని, మళ్ళీ బయటికి వెళ్ళి అదే పని చేస్తారు. వాడు ఎవడంట? కక్కిన దానికి తిరుగు. కుక్కతో అంటే కుక్కను ఎందుకు హీనంగా చూస్తున్నారంటే కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసి మళ్ళీ అదేది అంటారు. ఏదైతే వద్దు అని మనం ఊసేస్తున్నామో, ఇంకా నేను చెయ్యను అని మనం వాంతి చేసేస్తున్నామో, బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంటాము? అదే పాపం మనం చేసినట్లయితే కుక్క విలువ. అటువంటి వ్యక్తులు ఇచ్చే కానుకలు కూడా పనికిరావు దేవునికి. అంటే విలువ లేని సొమ్ము అన్నమాట అది. కుక్క విలువ అంటే ఏంటంటే ఇటువంటి మూర్ఖులు కానీ, ఇటువంటి పాపపు సంబంధులు కానీ, హృదయంలో ఎటువంటి నీతి ఉండదు, న్యాయం ఉండదు, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.
కానీ దేవునికి ఎంత విస్తారమైన కానుకలు ఇచ్చినా కూడా అవి ఏవి కూడా దేవునికి హేయమైనవి. ఏం చెప్పండి? అవి దేవునికి హేయమైనవి. 19వ వచనం. నువ్వు ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? అప్పియండి, అన్యులకి వడ్డీలకి ఇవ్వండి, కానీ నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ సహోదరులకి, క్రైస్తవులు వడ్డీలకు ఇచ్చుకోవడానికి వీలు లేదు. ఎవరు సహోదరులు అంటే ఇప్పుడు కొద్దిమంది సంఘంలో కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఒకరికొకరు వడ్డీలకు ఇస్తూ ఉంటారు. సహోదరులకి వడ్డీకి ఇవ్వడానికి వీలు లేదు, ఎందుకంటే వీడు సొంతోడు. ఈ మాటని మనం ఇంతకుముందు కూడా లేవీకాండంలో చదివించారు, అవునా? అన్యులకి ఇవ్వండి వడ్డీ, వాడు బయటోడు. కానీ సహోదరుడు అనబడిన వాడు, క్రైస్తవుడు అనబడి ఉన్న వాళ్ళతో వడ్డీ వ్యాపారాలు చేయడానికి వీలు లేదు. అది ఎందుకంటే దాని వలన ఎటువంటి ఆశీర్వాదము ఉండదు. నీవు ఆశీర్వదించినట్లు దేవుడు నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదించాలంటే సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వద్దు, బదులు ఇవ్వండి. ఏమంటున్నాడు? బదులు ఇవ్వండి, అప్పివ్వండి. లూకా సువార్తలో కూడా అంటాడు ఈ మాట. లూకా 6:34 చదవండి. మేలు చేయండి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఏమంటున్నారు చూడండి అక్కడ. మీ శత్రువులను ప్రేమించండి, నిరాశ చేసుకోవద్దు ఎవరిని గురించి కూడా. మేలు చేసేవారిగా ఉండాలి, బదులిచ్చేవారిగా ఉండాలి, అప్పిచ్చేవారిగా ఉండాలి. అప్పుడు మీ ఫలము పరలోకంలో గొప్పదై ఉంటుందంట. ఎక్కడ ఉంటుందంట? పరలోకంలో గొప్పదై ఉంటుంది. సర్వోన్నతుని కుమారులమని మనం అనిపించుకుంటాం. ఎందుకంటే దేవుడు కూడా మనకి ఏం చేశాడు? మేలు చేస్తున్నాడా లేదా? ఆయన కూడా మనం అడగకుండానే అన్ని అక్కరలు తీరుస్తున్నాడా లేదా? ఇప్పుడు మనమే బాకీ పడ్డాం ఆయనకి. ఆయన ఇవ్వాల్సిందంతా ఇస్తానే ఉన్నాడు, చేయాల్సిందంతా చేస్తున్నాడు. ఇదంతా అప్పుగా మన మీద ఉంది, రుణం. ఇప్పుడు దేవుని రుణాన్ని తీర్చుకుంటామా లేదా? పాట పాడతాం కదా, ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్య అని. అంటే ఇప్పుడు మనం దేవునికి ఏమి అయిపోయి ఉన్నాం చెప్పండి? రుణపడి ఉన్నాం దేవునికి. మనం ఇంకా రుణస్థులమే ఇప్పుడు, ఇంకా ఎంత చేసినా కూడా. అంటే దేవుడు మనకి ఏ రీతిగా అయితే ఇస్తూ ఉన్నాడో ధారాళంగా, మనము కూడా అందరికీ సహాయం చేసేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. బదులు ఇవ్వండి. వాళ్ళు ఇవ్వరు అని తెలిసినప్పుడు ఇవ్వబాకండి, తెలిసి కూడా ఇవ్వకండి. ఏం చెప్పండి? వాళ్ళు ఇవ్వరు అని తెలిస్తే కనుక వాళ్ళు ఇవ్వకండి. బదులు ఎంతో కొంత సహాయం చేసి విడిచిపెట్టేయండి. కానీ లక్షలు ఇచ్చేసి అమ్మగారు ఇమ్మన్నారు, అప్పు ఇమ్మన్నారని చెప్పి, వడ్డీలకి ఇమ్మన్నారని చెప్పి మళ్ళీ నా దగ్గరికి రాబాకండి, సరేనా? ఏదో ఒక రకంగా సహోదరులకి, బయటి వారి కంటే మన క్రైస్తవ సహోదరులకి ఒక మెట్టు ఎక్కువగా సహాయం చేసేవారిగా మనం ఉండాలి. బయట వాళ్ళకి వడ్డీకి ఇస్తున్నాం, క్రైస్తవులకి ఇవ్వద్దు. మన సహోదరులుగా వారిని ఎంచుకునేవారు. దాని వలన మనం చేసే ప్రయత్నాలే కానివ్వండి, అన్నిట్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. 21వ వచనం. నీ వెనుకబడుల గురించి కూడా మనం ఇంతకు చదువుకున్నాం కదా. అప్రమాణములను చెల్లించక మీ ప్రమాణములను దేవునికి చెల్లించండి. మత్తయి సువార్త 5:33లో ఉంటుంది. అప్రమాణములు చేయొద్దు అంటే తొందరపడి ఎస్ఐని నీకు ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తారని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు. తర్వాత ఆ ప్రమాణాన్ని నెరవేర్చలేము, మనం ఆ మొక్కుబడిని చెల్లించలేము. కాబట్టి మొక్కుకుంటే కనుక ఆలస్యం చేయొద్దు. నెలలు ఆలస్యం చేసేస్తారు కొద్దిమంది, సంవత్సరాలు ఆలస్యం చేసేస్తూ ఉంటారు కొద్దిమంది. మొక్కుకోకండి అట్లాంటప్పుడు. అందుకని ఏమన్నారు? అది మనకి పాపం అయిపోద్ది. దానివల్ల నువ్వు మొక్కుకోకుండా ఉంటే మంచిది కదా. తొందరపడి మొక్కుకోకండి. ఏది ఇక్కడ ఆలోచించుకోవాలా, మన పరిస్థితులు చూసుకోవాలా. దేవుడు నువ్వు ఇవ్వకపోతే ఏమి అనడు, కానీ మొక్కుకొని ఇవ్వకపోతే పాపం అవుతుంది. అలాంటప్పుడు మొక్కుకోకుండా ఏం చేయాలి? మనం పెదవుల నుండి బయలుదేరి వచ్చిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీ నోట పలికిన స్వేచ్ఛార్పణ నువ్వు అర్పించాలి. ఎందుకంటే ఆ పాపాన్ని మనం కూడగట్టుకునే వారంగా ఉండకుండా. ప్రసంగి 5:4-5. నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా అన్నాడా లేదా? చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ స్థితిగతులు మనల్ని చూసుకొని మొక్కుకోవాలి. అందుకని తొందరపడి మొక్కుకోవద్దు. స్థితిగతులు చూసుకొని, పరిస్థితులను చూసుకొని, ఆశ ఉంటుంది హృదయంలో. దేవుని కొరకు ఎన్నో చేయాలని ఆశ ఉంటుంది. కానీ మరి ఆ స్థితి కూడా ఉండాలి కదా, మరి మనకి ఆ పరిస్థితి కూడా మరి మనకు ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? నువ్వు మొక్కుకొని ఇవ్వకుండా ఉంటే కంటే అసలు మొక్కుకోకుండా ఉంటే మేలు. ఇప్పుడు మొక్కుకోకుండా నువ్వు ఇచ్చావనుకో, స్వేచ్ఛార్పణంగా
అది దాన్ని బట్టి దేవుడు ఇంకా సంతోషిస్తాడు. మొక్కుబడి చేసుకుంటే ఇవ్వాల్సి వస్తుంది, కానీ మొక్కుకోకున్నా ఒకవేళ దేవుడు నువ్వు ఇచ్చిన మంచి స్థితిని బట్టి నువ్వు ఇచ్చేసావనుకో, అక్కడితో నీకు ఆ పాపం అనేది మనకి తగలకుండా ఉంటుంది. కాబట్టి చూడండి, ఎవరైనా కూడా ఏదైనా దేవుని సన్నిధిలో మరి సెలవిచ్చినప్పుడు తొందరపడకుండా అది చేయగలనా లేదా అని పరీక్షించుకొని మన నోట్లో నుంచి ఒక మాట బయటకు వచ్చిందంటే, దేవుని సన్నిధిలోనే కాదు ఎవరి దగ్గరైనా సులువుగా మాట ఇచ్చేస్తాం. రేపు వస్తావా అంటే వస్తాను, తర్వాత కుదరదు, వస్తాను రాను. అందుకనే పెదవుల నుండి ఒక మాట బయటకు వచ్చిందంటే అది ఖచ్చితంగా దాన్ని మరి మనము నెరవేర్చే వారముగా ఉండాలి. తొందరపడి ఎవరితో కూడా ఒక మాటని మనము ఇవ్వడానికి వీలు లేదు. 24వ వచనం, నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని పైన కొడవలి కదా. ఇవన్నీ మనకి బాగా అలవాట్లు. ఏమిటన్నా ద్రాక్ష తోటకో పండ్ల తోటకో పోయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెట్టు నిండా కాయలు ఉంటాయి. చెట్టు నిండా కాయలు ఉండగానే మనం ఏం చేస్తాం? వెంటనే కదా ఏవో కొన్ని దింపుకోండి, కానీ ఒడి నిండా సంచి నిండా దింపుకొని రాకండి. ఏమంటున్నాడు అక్కడ? నీకు కావలసిన అంటే అక్కడ ఎంతవరకు నువ్వు తినగలవో అన్నీ కోసుకొని ఒకటి కోసుకొని తినండి అంతవరకు. కానీ ఎందులో వేసుకొని రాకూడదంట? పాత్రలో. అంటే సంచి నిండా ప్లాస్టిక్ కవర్ ఇవ్వండి, ఏ కవర్ ఇవ్వండి, సంచి నిండా నింపుకొని వెళ్తూ ఉంటాం. తిన్నది చాలక ఇంటికి కూడా, ఎందుకంటే అది వాడి కష్టార్జితం. ఏదో ఆశపడ్డావు, తిన్నావు, సరిపోయింది. సంచి నిండా వేసుకొని పోతే మరి నీలాగా ఆశపడేవాడు ఇంకొకటి వస్తాడు కదా తినడానికి. అలాగ ఆశపడ్డ వాళ్ళందరూ తిని సంచి నిండా వేసుకొని పోతే వాడికి ఏం మిగులుద్ది అక్కడ? వాడికి ఏముంటుంది చెప్పండి? అంటే చూడండి, మనం చేసే చిన్న చిన్న పనులే మనకి అది తప్పుగా అనిపించదు, కానీ వాడికి అది చాలా కష్టంగా నష్టంగా ఉంటుంది. అవతల వాడికి నష్టాన్ని కొని తెచ్చి పెడుతుంది, హృదయంలో నొచ్చుకుంటాడు మన మొహాన్ని చూసి, కానీ ఏం అనలేడు, ఏడ్చుకుంటానే సంచిస్తాడు వాడు. ఇక తిన్నది కాక మళ్ళా సంచి నిండా వేసుకొని పోతున్నారని నొచ్చుకుంటాడు హృదయంలో. అందుకని చూడండి, ఇవన్నీ కూడా బాధింపకూడదు, ఒకరిని మనం కష్టపెట్టకూడదు, బాధింపకూడదు. ఆశ ఉంటుంది, మనిషి ఆశకి అంతే ఉండదంట. మనిషి ఆశకి అంతే ఉండదు. కాబట్టి ఆ రోజు నీకు తినబుద్ధి అయితే ఒకటి తిను, లేదా తీసుకెళ్ళబుద్ధి అయితే నువ్వు తినేది ఒకటి దాచుకుని నీ పిల్లలకు పట్టుకెళ్ళు, అంతేగాని సంచుల నిండా వేసుకొని ఎక్కడా ఎలా బాకండి. ఎందుకు కూడా తుంచుకొని తినండి, ఏవో కొన్ని నలుపుకొని తినండి, 1-2. కానీ ఏం చేయకూడదు? కొడవలతో కోసుకొని ఇన్ని కోసుకొని ఇంటికి పోకూడదు. ఇన్ని కోసుకొని యేసుప్రభు శిష్యులు కూడా పంట చేలలో పడి వెళ్ళేటప్పుడు ఏం చేశారు? వెన్నులు దుంచుకొని నలుపుకుంటా తినుకుంటా చక్కగా తినుకుంటూ వెళ్ళారు. అది తప్పు కాదు. అప్పుడు అక్కడ ఉన్న పరిశీలు కూడా అదేంటి మీ శిష్యులు ఉపవాసం ఉండకుండా ఇవన్నీ తింటున్నారని అడిగారు. అప్పుడు కొన్ని వెన్నులు తుంచుకొని తినడం తప్పు కాదు, కానీ కొడవలు వేసుకొని మోతాదుకు మించి మోసుకొని వెళ్ళడం తప్పు. ఎందుకంటే వెనకాల చాలామంది అలా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళు 100 మంది వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అంతమంది తినుకుంటూ సంచులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే పాపం వాడు చాలా కష్టపడతాడు. కాబట్టి ఇవన్నీ మనం గ్రహించుకొని ఎంతో కొంత ఆశపడ్డాం, లేదా ఆశపడితే తీసుకోవడం, లేదా అసలు తీసుకోకుండా రావడము మంచిదన్నమాట. అందుకని ఇవన్నీ కూడా మరి మనం చేయడానికి వీలు లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 చదవండమ్మా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నారంటే, మన డబ్బులు దాచుకుంటాం. ఇప్పుడు అవే పండ్లు కూరగాయలు కనపడతాయి, కూరగాయల తోట కూడా కనపడితే మనం ఏం చేస్తాం? సంచుల నిండా కూరగాయలు ఎందుకు కొంటే 50 రూపాయలండి, ఏంటి టమాటాలు కానీ కూరగాయలు కానీ 50 రూపాయలండి, 100 రూపాయలండి, మిగులుతాయి కదా. అంటే డబ్బుని మిగుల్చుకొని మనం ధనవంతులం కావాలి, వాడు మాత్రం నష్టపోవాలి. ఏమవ్వాలి? వాడికి మాత్రం నష్టం. మరి వాడికి 50 రూపాయలు వస్తే వాడు కష్టపడ్డాడు కదా, మరి వాడికి లాభం కదా అది. అంటే చూడండి, చిన్న ధనాపేక్ష అంటే ఏదో లక్షలు మనం దాచిపెట్టుకునే వారంగా కాదు. ఒకరికి నష్టాన్ని కలిగించి మన డబ్బును దాచుకోవాలనుకోవడం తప్పు. అది ఒకరికి నష్టం అవుతుంది కదా. వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎక్కువ ఉన్నాయండి తీసుకోండి అని పంచితే చాలా సంతోషం. కానీ వాడు పంచకపోగా మనం కావాలని ఎక్కువగా తీసుకుని రావడం తప్పు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను ఏమాత్రం విడవను ఎడబాయను. మనకేం తక్కువ కాదు. అక్కడ తెచ్చుకోనంత మాత్రాన మనకేమీ తక్కువ దేవుడు చేయడు. కాబట్టి మనం ఏదో 50 మిగుల్చుకోవాలని 100 మిగుల్చుకోవాలని
ఇంకొకరిని నష్టపెట్టడం తప్పు. ఇంకొకరిని నష్టపెట్టడం అనేది తప్పు. కాబట్టి చూడండి, చాలా నియమాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. మరి ఈ నియమాలన్నీ కూడా, ఎన్నో నియమాలను ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఏ రీతిగా మరి మనం ఉండాలో, అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నది పరిశుద్ధత. ప్రతి ఒక్కరికి రక్షణ ద్వారాలు ఆయన తెరిచాడు. అంతేకాకుండా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. వ్యక్తిగత పరిశుభ్రత, మన పరిసరాల పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యమైంది. ఎవరిని బాధ పెట్టవద్దు, కష్టపెట్టవద్దు, నష్టాన్ని కలిగించవద్దు. మొక్కుబడి విషయంలో కొన్ని నియమాలు, మొక్కుబడి చేసుకునేటప్పుడు కూడా మన యొక్క పరిస్థితులను గమనించుకొని మొక్కుబడి చెల్లించుకోవాలా. అంతేకాకుండా మరి దేవునికి ఇచ్చేది కూడా పరిశుద్ధమైన కానుకగా ఉండాలి, పరిశుద్ధమైన కానుకగానే ఉండాలి. కుక్క విలువనే కానీ, పడుపు సొమ్మునే కానీ మరి దేవునికి ఇచ్చేవారిగా ఉండకూడదు. మనము కూడా అటువంటి పాపాలు చేయము, కానీ అటువంటి సంబంధమైన ఆలోచనలు కూడా ఎవరిలో కూడా రాకుండా పరిశుద్ధముగా దేవుని పైన ఆనుకొని ఉండే కృపను, అటువంటి పరిశుద్ధతను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.